హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజైతే ఒక డిఫరెంట్గా ఒక స్వీట్ కీర్ అనేది సేమియా కీర్ అనేది చేసి చూపిస్తున్నాను. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాకుండా సేమియా పాయసము, సేమియా కేసరిబాత్ ఇలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఏమైనా నైవేద్యంకి, ఫెస్టివల్కి, ఏమైనా అకేషన్స్, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి. చాలానే ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలానే ఇష్టంగా తింటారు. విత్ ఇన్ 5 minutesలో ఆరాంగా చేసుకునేయచ్చు. చాలానే టేస్టీగా ఉంటుంది. చేసేది కూడా చాలానే ఈజీగా చేసుకునేయచ్చు. అది ఎలా చేసేది అనేది ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ అనేది తీసుకున్నాను. అందులోకి ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని ఒక ముక్కాలు భాగం అంతా షుగర్ అనేది వేసుకుంటా ఉన్నాను. యాలక్కులు అంటే ఒక 5 to 6 అనేది వేసుకొని దీన్ని మిక్సీకి అని వేసుకోవాల్సింది. నున్నగా ఏం అవసరం లేదు. బల్క్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకున్నాము. ఇలా చేసుకోండి, చాలానే బాగుంటుంది. దీన్ని బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్ తీసుకొని మీ మెజర్మెంట్ కప్పు ఉంది కదా, దాంట్లో 1/2 కప్ అంతా పుట్నాల పప్పు అనేది వేసుకుంటాను. పుట్నాల పప్పు వేసుకునేదాన్ని ఇంకా మనకి చాలానే టేస్టీగా ఉంటుంది. దీని పుట్నాల పప్పు మాత్రం మనము ఎంత నున్నగా అయితే అంత నున్నగా వేసుకోండి. దాన్ని సైడ్కి పెట్టుకునేసి స్టవ్ పైన ఒక కాఫీ బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ అంతా మిల్క్ అనేది వేసుకొని దీన్ని బాగా 5 minutes అంతా మరిగించుకోవాలా. కొద్దిగా మిల్క్ అనేది గట్టి పడాలా. అంతవరకు మనము మరిగించుకోవాలా. 5 minutes అంతా మనము ఇట్లా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము పాలనేది బాగా గట్టి అయ్యే వరకు కొద్దిగా మనము మరిగించుకోవాల్సి వస్తుంది. దాన్ని సైడ్కి పెట్టుకునేసి అదే స్టవ్ పైన ఒక చిన్నది ఒక కడాయి పెట్టుకొని ఒక 2 tablespoon అంతా 1.5 tablespoon అంతా నెయ్యిని వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు, బాదామి పలుకులని వేసుకొని కొద్దిగా ఫ్రై అనేది చేసుకోవాలా. కొద్దిగా ఫ్రై అయినాక ద్రాక్ష అనేది వేసుకోవాలా. మనతో ఎనీ డ్రై ఫ్రూట్స్ ఎవరిని కూడా వేసుకుని కూడా బాగుంటుంది. ఇది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మిలన్ సీడ్స్ వస్తుంది కదా, అది వేసుకోండి. చాలానే బాగుంటుంది. ఇది కీర్కి అనేది సేమియా కీర్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్రై అయినాక సపరేట్ బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. అదే కడాయిలకి ఇంకొక tablespoon అంతా నెయ్యి వేసుకొని ఒక కప్ అంతా మనము పంచదార కానీ తీసుకుంటాం కదా, అదే కప్లో 1 cup అంతా సేమియా వేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మనము ఫ్రై చేసుకోవాలా. ఇలా కలర్ అనేది చేంజ్ కావాలా, అప్పుడే మనకి చాలా బాగుంటుంది. బాగా ఇది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది కదా, మనం ముందుగానే పాలు అనేది మరిగించి పెట్టుకోండి కదా, దాంట్లోకి ఇప్పుడు వేసుకొని ఇంకొద్దిగా మనము దీంట్లోకి వాటర్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. మనము 1/2 liter మిల్క్ అనేది తీసుకోండి. దాంట్లోకి నీళ్ళు ఏమి మనం పోసుకోలేదు. అది కొద్దిగా గట్టి అయ్యేదానికి కొద్దిగా మనం వాటర్ అనేది పోసుకొని మనకి చూసుకొని వాటర్ అనేది వేసుకోవాలా. ఇది కొద్దిగా మరిగాక మనం పుట్నాల పప్పు అనేది పౌడర్ చేసుకున్నాం కదా, ఫుల్ అనేది వేసుకోకూడదు. చూసుకొని అది మనకి ఎంత కావాలో అంత వేసుకొనొచ్చు. మనం ఆల్రెడీ 1/2 cup అంతా పుట్నాల పప్పు మనము ముందుగా చేసి మిక్సీకి వేసుకు పెట్టుకునేది, దాంట్లో 1/2 అనేది నేను వేసుకుంటాను. 1/2 అయితే మనకు సరిపోతుంది. అది కొద్దిగా మరిగాక మనము పంచదార అనేది మిక్సీకి వేసుకున్నాం కదా, అది లాస్ట్ 1 minute మనము స్టవ్ అనేది ఆఫ్ చేస్తాము ఉన్నట్ల అది పంచదార అనేది వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మనం మరిగించుకుంటే మనకి సేమియా కీర్ అనేది రెడీ అవుతుంది. చాలానే బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా చేసుకునేచ్చు. టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, అవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి సేమియా కీర్ అనేది రెడీ అవుతుంది. చాలానే టేస్టీగా ఉండే సేమియా కీర్ని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎంతో ఆసమ్గా ఉంటుంది. ఇది ఫెస్టివల్కి, నైవేద్యంకి ఏమైనా పెట్టాలన్నప్పుడు, ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, ఏమైనా అకేషన్స్ ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలానే బాగుంటుంది. మీరు ఇన్ కేస్ ఏమైనా మీ ఇంట్లో ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ఈ రెసిపీ అనేది మీకు కొద్దిగానే ఇష్టమైతే ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.